ఎప్పుడు చికెన్ కూర తిని బోర్ కొట్టేసింది. ఈసారి వెరైటీగా కాళ్ళ మొక్కలు తీసుకొత్తాను. లెగ్ పీస్ ఫ్రై చెయ్యవే అన్నాడండి మా ఆయన. సరే తీసుకురా ఏం చేస్తాను చేసి పెడతాను అన్నానా. తీసుకొచ్చారా తీరా చూస్తే 5 ముక్కలు ఉన్నాయండి బాబా. ఏంటండి 5 ముక్కలే తీసుకొచ్చారు అని చెప్పి అడిగితే, మన ఇంట్లో ఉండేది నలుగురు తలాకో ముక్క నాకు 2 ముక్కలు ఇంకేంటి లెక్క సరిపోయింది కదా చెయ్యు అన్నాడండి. ఇక చేసేది ఏమి లేక స్టవ్ వెలిగించి ముగ్గు పెట్టారండి. ఆయన తెచ్చిన 5 ముక్కలు శుభ్రంగా కడిగేసి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, గరం మసాలా బాగా పట్టించేసి ఒక గంట నానబెట్టేశారండి ఓ పక్కన. అలా గంట నానిపోయిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఒక ఉడుకు ఉడకనివ్వాలండి. అంటే సగం ఉడికిందా లేదా ముక్క అన్నట్టుగా. అలా ఉడికిందని ఇప్పుడు నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు పొయ్యి వెలిగించి మూకుడు పెట్టుకొని నూనె వేసి ఉల్లిపాయలు, కరివేపాకు వేయించుకొని పచ్చిమిర్చి కూడా వేసానండి బాబోయ్. అవి వేగిన తర్వాత ఈ నానబెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదండి మసాలా పట్టించి, ఆ ముక్కలు కూడా అందులో వేసి బాగా వేయించేసి ఈ మొత్తం ముక్కలతో ఏం తింటాంలే అని ఓ పక్క రసమను అన్నం కూడా పెట్టేశానండి. అదండి సంగతి. అట్లా అయింది ఈరోజు మరి. ఇంక చూసేయండి మరి వీడియోని. అలా అని వదిలేకండి బాబా. కొంచెం లైక్ కొట్టి షేర్ చేసుకోండి. కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టండి మరి.